మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. ప్రస్తుతము మనము ధ్యానిస్తున్న ఆదికాండం గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో దేవుడు అబ్రహాముతో ఇస్సాకును బలిగా అర్పించమని ఆజ్ఞాపించడాన్ని గూర్చి అందులో ఇమిడి ఉన్న అనేక లోతైన సత్యాలను వివరంగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సాటి లేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో దేవుడు అబ్రహామునకు ఇస్సాకును బలి ఇవ్వమని ఆజ్ఞాపించడాన్ని గూర్చి మరియు దేవుడే అబ్రహామును నివారించడాన్ని గూర్చి గమనిస్తాం. ఈ అధ్యాయంలో మనము బైబిల్ యొక్క మరొక గొప్ప ఉన్నతమైన స్థానానికి వస్తుంటున్నాం. ఆదికాండం గ్రంథంలో మనము పర్వత శిఖరాలపై నడుస్తున్నాం. 22వ అధ్యాయంలో అబ్రహాము తన స్వంత కుమారుణ్ణి అర్పించిన సంగతి నమోదు చేయబడింది. దేవుడు అతనికి బలిపీఠంపై ఇస్సాకును అర్పించమని ఆజ్ఞాపించాడు. అబ్రహాము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చూసినప్పుడు చివరి క్షణంలో అతన్ని నివారించాడు. ఈ అధ్యాయము దేవుడు అబ్రహాముకు కనిపించిన 7వ మరియు చివరి సందర్భానికి మనల్ని తీసుకొని వస్తుంది. దీని తర్వాత దేవుడు అబ్రహామును ఏమి చేయమని ఇక అడగలేదు. ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి అత్యున్నతమైన పరీక్షగా ఉంటున్నది. ఒకవేళ గనుక మీరు బైబిల్ యొక్క 10 గొప్ప అధ్యాయాలు ఏమిటని లెక్కించవలసి వస్తే ఈ ఆదికాండము 22వ అధ్యాయాన్ని అందులో ఉంచక తప్పదు. దానికి ఒక కారణం ఏమిటంటే మానవ బలి అర్పణ సూచించబడడం ఇదే మొదటిసారి. మానవ బలి అర్పణ తప్పు అని మనిషికి స్పష్టం చేయడం దేవుని యొక్క ప్రణాళిక మరియు ఉద్దేశమై ఉంటున్నది. ఈ సంఘటన దాన్ని వెల్లడి చేస్తుంది. పాపులను రక్షించడానికి దేవుడు ఒక ప్రాణము అర్పించడాన్ని కోరుకుంటాడని కూడా ఇది వెల్లడి చేస్తుంది. మనుష్య కుమారుల్లో ఆ స్థానాన్ని తీసుకోవడానికి యోగ్యుడైన వాడెవ్వడు కూడా లేడు. దేవుని యొక్క కుమారుడు మాత్రమే, ఆ ఒక్కడు మాత్రమే దాన్ని చేయగలడు. పౌలు దేవుడు తన స్వంత కుమారుణ్ణి వదిలిపెట్టలేదు అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కానీ ఆయన అబ్రహాము కుమారుణ్ణి వదిలిపెట్టాడు మరియు ఇస్సాకును బలి అర్పించడానికి ఒప్పుకోలేదని కూడా మీరు చెప్పవచ్చు. ఈ అధ్యాయము కీర్తన 22 మరియు యెషయా 53వ అధ్యాయంతో పోల్చతగింది. క్రీస్తు శిలువను వర్ణించే ఈ గొప్ప సత్యాలను ఈ అధ్యాయంలో నేను మొదటిసారి చూసినప్పుడు అది నాకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఇస్సాకు జననంలో మాత్రమే కాకుండా ఇప్పుడు ఇస్సాకు బలి అర్పణలో కూడా మన ప్రభువు జీవితంలో ఒక వింతైన సారూప్యాన్ని కలిగి ఉంటున్నట్లుగా చూస్తాం. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యాకోబు తన పత్రికలోని 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ సంఘటన గురించి ఒక వాక్యాన్ని చెప్పాడు. అది బైబిల్లోని ఇతర భాగాలకు కొంత విరుద్ధంగా అనిపించవచ్చు. అదేమిటంటే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎందుకంటే పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో ఈ మాట చెప్పాడు. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వీరిద్దరిలో ఎవరు సరైన వారు, యాకోబా లేక పౌలా? నా సమాధానము ఇద్దరు సరైన వారే. మొదటిగా ఇద్దరు ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారని గమనించాలి. అదేమిటంటే విశ్వాసం. యాకోబు విశ్వాస క్రియల గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర క్రియల గురించి కాదు. పౌలు ఆదికాండము 15వ అధ్యాయాన్ని ప్రస్తావిస్తూ అబ్రహాము విశ్వాసముతో నడవడం ప్రారంభించినప్పుడు దేవుని ముందు నీతిమంతుడుగా ఎంచబడే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
ఆ సమయంలో అతని హృదయము దేవునికే తెలుసు, మరియు అబ్రహాము తనను నమ్మాడని దేవుడు చూశాడు. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము అనేక సార్లు విఫలమైనట్లు మనం చూస్తాం. మరియు అతని పొరుగువారు అతడు నీతిమంతుడుగా మాకు కనిపించడం లేదని అని ఉండవచ్చని నా అభిప్రాయం. కానీ అతడు తన కుమారుని బలిపీఠంపై అర్పించడానికి తీసుకువెళ్ళిన రోజు వచ్చినప్పుడు కఠిన హృదయం కలిగిన ఫిలిస్తీయుడు కూడా అబ్రహాము తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడని అంగీకరించవలసి వచ్చింది. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడని యాకోబు భక్తుడు చెప్పాడు. అతడు ఎప్పుడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు? ఇస్సాకును అర్పించినప్పుడు. కానీ ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న ఏమిటంటే, అబ్రహాము నిజంగా బలిపీఠంపై ఇస్సాకును బలిగా అర్పించాడా? సహజమైన సమాధానము అతడు అర్పించలేదు అని చెప్పవచ్చు. కానీ అర్పించడానికి అతడు సిద్ధంగా ఉండినాడు. సిద్ధంగా ఉండే ఆ క్రియయే యాకోబు మాట్లాడుతున్న క్రియ. అది అబ్రహాము విశ్వాస క్రియలను కలిగి ఉన్నాడని వెల్లడి చేస్తుంది. యాకోబు ఆదికాండము ఈ 22వ అధ్యాయంలో చూపబడిన విశ్వాస క్రియలను నొక్కి చెబుతున్నాడు. మరియు పౌలు అబ్రహాము ఆదికాండము 15వ అధ్యాయంలో కలిగి ఉన్న అతని హృదయంలోని విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు అబ్రహామునకు ఇస్సాకును బలి ఇవ్వమని ఆజ్ఞాపించడాన్ని గురించి మనము చూడబోతున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ పరిశోధించు అనే పదము కొంచెము చాలా బలమైనది అని గ్రహించాలి. నిజానికి ఆ పదానికి అర్థము పరీక్షించు. దేవుడు ఎవరిని దుష్టత్వంతో శోధించడు అని యాకోబు తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించే అర్థంలో ప్రజలను శోధిస్తాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు మరియు చాలా విచిత్రమైన పని చేయమని ఆయన అతన్ని అడిగాడు. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ప్రియులారా, ఈ అధ్యాయం తర్వాత శారా మరణించినప్పుడు 127 సంవత్సరాల వయసులో ఉందని మనకు చెప్పబడింది. ఈ విషయాన్ని ఆదికాండం 23వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. దానిని ఈ అధ్యాయంతో పాటు ఉంచినప్పుడు ఈ బాలుడు ఇస్సాకు కేవలము చిన్న పిల్లవాడు కాదని మీరు గమనిస్తారు. ఇస్సాకు జన్మించినప్పుడు శారా 90 సంవత్సరాలు మరియు ఆమె మరణించినప్పుడు 127 సంవత్సరాలు. అంటే ఇక్కడ దాదాపు 37 సంవత్సరాలు గడిచాయి. ఈ అధ్యాయంలో అతన్ని బాలుడు అని పిలుస్తాం కాబట్టి అతడు నిజంగా వయసులో 30లో ఉన్నాడని, బహుశా సుమారు 30 లేదా 33 సంవత్సరాల వయసులో ఉండవచ్చని మీరు ఏమాత్రము ఊహించలేరు. ఇప్పుడు నీ కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నీవు ప్రేమించు వానిని తీసుకొని వెళ్ళు అనేది ఇది అబ్రహాము మరియు దేవుని హృదయాలను ఎలా స్పృశిస్తుందో గమనిస్తాం. ఇప్పుడు నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళు అనే మాట త్రిత్వంలో ప్రభువైన యేసు ఆ కుమారుని స్థానాన్ని తీసుకున్నాడు అనే దానిని సూచిస్తుంది. నీ కుమారుడు, నీ ఏకైక కుమారుడు అనేది ప్రభువైన యేసు ఏకైక కుమారుడు అని చెప్పబడింది. నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నువ్వు ప్రేమించు వానిని అనేది ప్రభువైన యేసు తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాటలను సూచిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మోరియా దేశంలోకి పోయి అనే మాటను చూస్తాం. మోరియా అంటే ఈ ప్రత్యేక భాగము శతాబ్దాల తర్వాత దేవాలయము నిర్మించబడిన స్థలం మరియు ప్రభువైన యేసు బలి అర్పించబడిన స్థలం. సరిగ్గా పట్టణపు గవిని వెలుపల అని చాలామంది ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మీరు యెరూషలేంకి వెళ్ళినట్లయితే గొల్గొతా మరియు దేవాలయ ప్రాంతము ఒకదానికొకటి చాలా దూరంలో లేవని మీరు గమనించవచ్చు. అవి ఒకే శిఖరానికి చెందినవి. అక్కడ ఒక వీధి కట్టబడింది మరియు శిఖరం ద్వారంగా చేయబడింది.
కానీ శిఖరం మాత్రం అదే. ఇప్పుడు దానిని మోరియా అని పిలుస్తారు. ప్రభువైన యేసు సరిగ్గా అదే స్థలంలో మరణించాడని చెప్పలేము, అది మనకు తెలియదు. కానీ ఆయన అబ్రహాము ఇస్సాకును అర్పించిన అదే శిఖరంపై, అదే పర్వతంపై మరణించాడు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇక నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దహన బలి మోషే ధర్మశాస్త్రము సమయం వరకు ఉన్నటువంటి అర్పణ. తర్వాత పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి ఇవ్వబడ్డాయి. ఇక్కడ దహన బలి క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ఆయన ఎవరో అని సూచిస్తుంది. ఇది మానవ బలి అర్పణ. ఇది స్పష్టంగా మనలో ఈ నైతిక ప్రశ్నను మేలుకొల్పుతుంది. అదేమిటంటే, మానవ బలి తప్పు కాదా? అవును, ఇది నైతికంగా తప్పు. అబ్రహాము ఇస్సాకుతో కలిసి తన ప్రయాణంలో ఉన్న ఆ రోజున మీరు అతన్ని కలిస్తే, మీరు అతన్ని, అబ్రహామా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినట్లయితే అప్పుడు అతడు ఈ విధంగా సమాధానం ఇచ్చేవాడు: ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్తున్నాను. బదులుగా మీరు అప్పుడు అది తప్పని మీకు తెలియదా అని అడగవచ్చు. అప్పుడు అబ్రహాము, అవును, అది తప్పని నాకు నేర్పబడింది. ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న అన్యజాతులు మానవ బలి అర్పణ అర్పిస్తాయని నాకు తెలుసు. ఫిలిస్తీన్లు మొలేకుకు అర్పిస్తారు, కానీ నాకు వేరే విధంగా నేర్పబడింది అని చెప్పేవాడు. మీరు అప్పుడు మరలా అతన్ని మరొక ప్రశ్న ప్రశ్నించవచ్చు: అయితే మీరెందుకు చేస్తున్నారు దానికి సమాధానంగా అతడు, దేవుడు ఆజ్ఞాపించాడని మాత్రమే నాకు తెలుసు, నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ నేను ఇప్పటికీ 50 సంవత్సరాలకు పైగా ఆయనతో నడుస్తున్నాను. ఆయన నన్ను ఎప్పుడూ వైఫల్యం చెందించలేదు, లేదా ఉత్తమమైన దానిగా నిరూపించని ఏది కూడా ఆయన నన్ను చేయమని అడగలేదు. నేను దీన్ని అర్థం చేసుకోలేదు. కానీ నేను ఆయనతో అన్ని వేళలా ముందుకు వెళ్తే దేవుడు ఇస్సాకును మృతులలో నుండి లేపుతాడని నేను నమ్ముతున్నాను, ఆయన అలా చేస్తాడని నేను నమ్ముతున్నాను అని వివరించేవాడు. ప్రియులారా, అబ్రహాము ఇస్సాకును తీసుకువెళ్ళినప్పుడు ఇది ఒక గొప్ప సన్నివేశంగా ఉండింది. ఇక ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాము ఇస్సాకును తనతో తీసుకువెళ్తున్నాడు. అతడు దహన బలి కొరకు కట్టెలను తీసుకుని వెళ్తున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, నిజంగా అక్కడికి చేరుకోవడానికి అబ్రహాముకు 3 రోజులు పట్టింది. కానీ 3వ రోజున అబ్రహాము ఇస్సాకును సజీవంగా మృతులలో నుండి తిరిగి పొందాడని గుర్తుంచుకోవాలి మనం. అబ్రహాము దాన్ని చూసిన విధానం అది. ఇస్సాకు 3వ రోజు అతనికి తిరిగి లేపబడ్డాడు. ఇక్కడ మనకు ఎంత అద్భుతమైన చిత్రం ఉంది. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, జరగబోయే సంభాషణ తండ్రి కుమారుని మధ్య, అనగా అబ్రహాము ఇస్సాకు మధ్య ఉంటుంది. వాస్తవానికి దేవుడు శిలువ వద్ద మనిషిని బహిష్కరించాడు. ఆ మధ్యాహ్నపు చీకటి సమయంలో మనిషిని బహిష్కరించాడు. ఎవరూ పని చేయలేని రాత్రి వచ్చింది. మరియు ఆ చివరి 3 గంటల సమయంలో ఆ శిలువ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అర్పించబడిన బలిపీఠం అయ్యింది. ఆ శిలువపై ఆ సంభాషణ తండ్రి కుమారుని మధ్య జరిగింది. మనిషి బయట ఉన్నాడు, మనిషికి అక్కడ ఏ పాలు లేదు. ఇక్కడ కనపడుతున్న చిత్రం అదే. అబ్రహాము ఇస్సాకు వారు 2 మాత్రమే ఉంటున్నారు. ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, ప్రియులారా, ఈ మాటలను గమనించారా? కట్టెలను తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి, క్రీస్తు తన స్వంత సిలువను మోసాడని గుర్తుంచుకోవాలి.
ఇక్కడ అగ్ని తీర్పును సూచిస్తుంది, మరియు కత్తి తీర్పు అమలుపరచడాన్ని మరియు బలిని సూచిస్తుంది. ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనిద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. 13వ వచనం తర్వాత చాలా తక్కువ సమయంలో పొదలో కొమ్ములు తగిలికొని ఉన్న ఒక పొట్టేలు ఉందని మరియు అబ్రహాము ఆ పొట్టేలు తీసుకొని అర్పించాడని మనకు చెప్పబడింది. అబ్రహాము ఇక్కడ దేవుడు తనకు ఒక గొర్రె పిల్లను సిద్ధపరుస్తాడు అని చెప్తాడు, కానీ అక్కడ గొర్రెపిల్ల లేదు, ఒక పొట్టేలు ఉంది. ఈ రెండింటి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని శతాబ్దాల తర్వాత బాప్టిస్మమిచ్చు యోహాను ఆయనను గుర్తించి చెప్పే వరకు గొర్రెపిల్ల సిద్ధపరచబడలేదు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని అబ్రహాము ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడని చూడడం చాలా ముఖ్యం. అబ్రహాము ఇప్పుడు ఈ బాలుని బలిపీఠంపై అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ అతడు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఇస్సాకు కేవలం చిన్నపిల్లవాడు కాదు. అబ్రహాము అతన్ని కట్టవలసి వచ్చింది. అతను ఒక పెద్ద మనిషి. ఒకవేళ గనక ఇస్సాకుకు అబ్రహాముకు మధ్య ఒక భౌతికమైన ఘర్షణ జరిగినట్లయితే ఇస్సాకు అబ్రహామును జయించగలిగే వాడని నేను నమ్ముతున్నాను. కానీ ఇస్సాకు దీన్ని విధేయతతో చేసి తండ్రికి లోబడ్డాడు. అదేవిధంగా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని చెప్పి ప్రభువైన యేసు కూడా సిలువను మోయడానికి వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువను మోసాడు. ఇక్కడ మనకు అద్భుతమైన చిత్రం ఉంది కదా. ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఈ సమయంలో మీరు మరియు నేను అబ్రహామా, మీరు దానిని పూర్తి చేయబోతున్నారా? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అనుమతిస్తున్నట్లు కనిపిస్తుందని అని అడిగి ఉండవచ్చు. అప్పుడు అతడు ఇలా చెప్పేవాడు, నేను ఖచ్చితంగా చేస్తున్నాను, ఇది తప్పని నాకు బోధించబడింది, నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, కానీ దేవునికి విధేయత చూపడం కూడా నేర్చుకున్నాను అని చెప్పేవాడు. ఇది అబ్రహాము జీవితంలో ఒక నిజమైన సంక్షోభం. దేవుడు ఈ మనిషిని 4 చాలా స్పష్టమైన సంక్షోభాల ద్వారా తీసుకొని వచ్చాడు. వాటిలో ప్రతి ఒక్కటి అతని ఆత్మకు నిజమైన పరీక్ష, అతని హృదయంపై నిజమైన ఒత్తిడిగా ఉన్నాయి. మొదటిగా అతడు కల్దీయుల ఊరులోని తన బంధువులను అందరినీ వదిలివేయమని పిలువబడ్డాడు. అతడు మొత్తం సమూహాన్ని వదిలివేయాలి. అది అబ్రహాముకు నిజమైన పరీక్ష. అతడు ప్రారంభంలో సరిగ్గా చేయలేకపోయినప్పటికీ చివరికి అతడు అందరి నుండి విడిపోయాడు. రెండవదిగా అతని అన్న కుమారుడు లోతుతో వచ్చిన పరీక్ష ఉంది. అబ్రహాము లోతును ప్రేమించాడు. ఒకవేళ అతడు ప్రేమించి ఉండకపోతే అతడు లోతును తనతో తీసుకొని వెళ్ళేవాడు కాదు. అయితే వారు వేరు పడవలసి వచ్చిన సమయం వచ్చింది మరియు లోతు సొదొమకు వెళ్ళాడు. ఆ తర్వాత మూడవ పరీక్షగా సంక్షోభంగా హాగరు కుమారుడైన ఇష్మాయేలును బాలుడితో పరీక్ష వచ్చింది. అబ్రహాము దేవుని ఎదుట ఇష్మాయేలు నీ ఎదుట జీవించునుగాక అని మొరపెట్టుకున్నాడు. అంతగా అతడు ఆ బాలుని ప్రేమించాడు. అతన్ని పంపివేయడాన్ని అతడు ఇష్టపడలేదు. ఇప్పుడు 4వదిగా అబ్రహాము ఈ అత్యున్నత పరీక్షను ఎదుర్కొంటున్నాడు. అతని జీవితంలోని ఈ 4వ గొప్ప సంక్షోభం. ఇస్సాకును వదులుకోమని అడుగబడ్డాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడును అని దేవుడు చెప్పిన సులువైన కారణాన్ని
అబ్రహాము అన్ని వివరాలను పూర్తిగా అర్థం చేసుకోలేడు. దేవుడు ఇస్సాకును మృతులలో నుండి లేపుతాడని అబ్రహాము విశ్వసించాడు. ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. అయితే అబ్రహాము విశ్వసించిన ప్రకారంగా తన ఉద్దేశంలో అతడు బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక దేవుడు అబ్రహామును నివారించుట అనే విషయాన్ని మనం గమనిస్తాం. తన కుమారుని అర్పించినప్పుడు అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడని యాకోబు తన పత్రికలో రాశాడు. అయితే కేవలము ఒక నిమిషం మాత్రం వేచి ఉండండి. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించాడా? మీ బైబిల్ అబ్రహాము కత్తి చేత తన కుమారుణ్ణి వధించాడని చెప్తుందా? లేదు. మరియు నా బైబిల్ కూడా ఆ విధంగా చెప్పదు. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఇప్పుడు దేవునికి అబ్రహాము తనకు భయపడతాడని తెలిసింది. ఎలా తెలిసింది? అతని క్రియల ద్వారా, అతని పనుల ద్వారా. గతంలో అది అతని విశ్వాసం ద్వారా. దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. మీరు నిజమైన వారో కాదో ఆయనకు తెలుసు. కానీ మీ పొరుగు వారికి, మీ స్నేహితులకు అది తెలియదు. వారు మీ పనుల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందుకే యాకోబు క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెప్పగలిగాడు. విశ్వాసము దేనినైనా ఉత్పత్తి చేయాలి. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. దేవుడు పిలిచిన వ్యక్తి ఎవరైనా, దేవుడు రక్షించుకున్న వ్యక్తి ఎవరైనా సరే, దేవుడు ఉపయోగించుకునే వ్యక్తి ఎవరైనా సరే పరీక్షింపబడతారని నేను నమ్ముతున్నాను. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. మరియు దేవుడు ఈనాడు తన వారిని పరీక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని మరియు నన్ను పరీక్షిస్తాడు. మరియు మన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, మనల్ని స్థాపించడానికి మరియు ఆయనకు సేవ చేయడానికి మనకు పరీక్షలు ఇవ్వబడతాయి. అబ్రహాము అనబడిన ఈ వ్యక్తి ఇప్పుడు అత్యున్నతమైన పరీక్షకు లోనవుతాడు. మరియు దేవుడు దీని తర్వాత అతన్ని ఏమీ అడగలేనట్లుగా మనం చూస్తాం. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఏదెను తోట నుండి క్రీస్తు శిలువ వరకు ప్రతి సమయంలో వాడబడిన ప్రత్యామ్నాయము ఈ చిన్న జంతువు ఆయన రాకడను సూచిస్తుంది. దేవుడు మానవ బలి అర్పణ అనుమతించాడు. కానీ ఆయన కుమారుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు శిలువకు వెళ్ళి మరణించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు అని రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో చెప్పబడిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. ఆ శిలువ లోక పాపమును తీసివేయు దేవుని గొర్రెపిల్ల అర్పించబడిన బలిపీఠం అయ్యింది. ఆ విధంగా దీన్ని చూడడం చాలా ముఖ్యం. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ప్రియులారా, చాలామంది ప్రజలు సొలొమోను దేవాలయము నిర్మించబడిన స్థలం అని నమ్మే ఈ స్థలానికి అబ్రహాము ఇప్పుడు ఆ పేరు పెడతాడు. కపాల స్థలమనబడిన గొల్గొతా సరిగ్గా దేవాలయము నిలిచిన అదే శిఖరంపై ఉంది. అక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించాడు. మరియు అక్కడే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఇది చూడడానికి ఒక మహిమాన్వితమైన అద్భుతమైన విషయం. అబ్రహాము ఈ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెడతాడు. దీని అర్థము యెహోవాయే చూచుకొనును. ఇక్కడే దేవుడు అతని తరపున జోక్యం చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలో ఇస్సాకుకు ప్రభువైన యేసుకు ఉన్న చక్కటి సారూప్యాన్ని
ఎంతో అద్భుతంగా మనం గమనించి ఉన్నాం. దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన, ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోగలుగుతాం. ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. దైవాశీస్సులు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన స్థలానికి ఏ పేరు పెట్టాడు? అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన స్థలానికి ఏ పేరు పెట్టాడు? 1 యెహోవా షాలోమ్, 2 యెహోవా ఈరే, 3 యెహోవా నిస్సి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని, మరియు ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీకేమైనా సందేహాలు కానీ ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు తప్పకుండా తెలియజేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీకు తోడైండుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.